అందరికీ నమస్కారం అండి. మా ఇంటిలో మేడ మీద పెరటిలాగా తయారు చేసి పూల మొక్కలు, కూరగాయలు, జామకాయ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత సైజు వచ్చిందో. జామకాయ ఒక తోటలాగా వనంలా తయారు చేసాం. ఈ వనంలో మా కూతురు గారు, మా సతీమణి గారు రోజు ఈ చెట్లకి నీళ్ళు పోయడం, ఎరువులు, మందులు ఇవన్నీ వేయడం వల్ల పూలు ఎంత అందంగా వచ్చాయి చూడండి. ఇవన్నీ కూడా మా ఇంటిలోని పూజా మందిరంలో దేవుని పటాలకి చక్కగా అలంకరించి, అలాగే శ్రీకృష్ణుడు అంటే మహా ఇష్టం నాకు. ఎందుకంటే ఆయన భగవద్గీతలో చెప్పినటువంటి గొప్ప బోధనలు నన్ను, ఈ లోకాన్ని కూడా ప్రభావితం చేశాయి. అందుకనే శ్రీకృష్ణుడికి కూడా ఈ పూలని అలంకరణ చేస్తాం ప్రతిరోజు. అందుకే ఈ వనము నా సతీమణి గారు వేయడం వల్ల ఆమెకు మంచి కాలక్షేపం జరుగుతోంది. ఇక చూడండి, మందారం ఇంకా మొగ్గలతో ఉంది. ఇక్కడ ఈ పూలు చూడండి, రోజ్ కలర్. దీంతోపాటు ఇక్కడ టమోటాలు, మందారం, రెడ్ కలర్ మందారం, ఇది ఎల్లో కలర్, ఇది ఇంకో రకం. ఇదేం కలర్ ఇది? నెక్స్ట్ గులాబీ, వైలెట్ కలర్. ఇవన్నీ కూడా చాలా 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 బాగా వచ్చాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పూలను కొయ్యాలి. నెక్స్ట్ ఇవి బెండకాయ చెట్లు. ఇగో బెండకాయలు అప్పుడే మొదలకు వచ్చేస్తున్నాయి, లైట్గా మొదలవుతున్నాయి. ఇంతకుముందు బెండకాయల చెట్లకు వచ్చిన ఇవి గోరు చిక్కుళ్ళు అంటాం. ఆ గోరు చిక్కుళ్ళు ఇవి పూలు, చామంతి పూలు రకరకాల రంగులతో ఉన్నాయి. కొద్దిగా వాడి ఉన్నాయి, కొన్ని బాగానే ఉన్నాయి. ఈ పువ్వు చూడండి, చాలా బాగుంది. ఇదొక మందారం, ఆహా. ఇవి చిన్న చిన్న గులాబీలు. చెట్లకు కూడా మరీ ఎక్కువ నీళ్ళు పోయకూడదు, లైట్గా పోయాలి. దీన్ని ఎరువేశారు. అలాగే తెల్ల చామంతులు. మా ట్యాంకులో నీళ్ళు చక్కగా ఈ చెట్లకు అన్నిటికీ పనిచేస్తున్నాయి. పందిరి తీసి ఇక్కడ వేసుకున్నాం మేము, ఏదో అవసరమైతే వాడుకోవచ్చని పందిరి తీసేసాం.